మంచిది. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందామండి. దేవానికి స్తోత్రాలు. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. మంచిది. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందామండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 7-8 వచనాలు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 7-8 వచనాలు గమనించండి, చదువుతున్నాను. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటును మీరు దాచి ఉంచిన శ్రేష్టమైన సంగతులు ఏమైతే ఉన్నాయో అవి నాతో మాతో అందరితో మీరు బోధించండి. మాకు దేవా మమ్మల్ని బలపరచండి. నువ్వు అనుకున్న నీ ఆత్మకార్యములు జరిగించు. అన్ని విషయాల్లో కృపానుగ్రహించండి. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా మాకు ఇప్పుడు ఇక ముందు ఉన్న ఆధ్యాత్మిక జీవిత యాత్రలో, సేవలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అయ్యా దాంపత్య జీవితం విషయంలో కానీ దేవా ఇదిగో తండ్రి అనేక రకాల మరి రానున్న దినాల్లో ఏం సంభవించబోతుందో ఏమో నీకే బాగా తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో మాకు అవసరమైనటువంటి ఈరోజు చెప్తున్న ఈ మాటను బట్టి పలానా రోజు దేవుడు ఈ మాట మాట్లాడాడు, ఈ పరిస్థితికే దాన్ని ఇక్కడ అన్వయించుకొని నేను ముందుకు వెళ్ళాలనే రీతిగా ప్రభువా నీవే ఈ లేఖనాన్ని విరిచి లేఖనము చాటును దాచి ఉంచిన ఆత్మ ప్రత్యక్షతతో ఇమిడినటువంటి మర్మములతో దేవా మిళితమైనటువంటి సర్వ సంపూర్ణ సత్య ఉపదేశం బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుడు నోట వాటి నుంచి మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి మీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుడు ముఖాంతంలోంచి మీరు కనబడుతూ దేవా మీరే నాతో మాతో మా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీ దాసుడు నోటిని వాడుకొని మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం రిలీజ్ అవుతున్నప్పుడు అవి మా చెవికి చేరుతున్నప్పుడు మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణము, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాదసన శిష్యరికము చేస్తూ నువ్వు ఆశించినటువంటి శిష్యులైన సేవక గణముగా మేము సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి అయా నిన్ను మహింపరచుకునే భాగ్యం ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు ఆ వధువులో అనాది సంకల్పం నిర్ణయించినటువంటి ఆ ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం నాకు మాకు దయచేయి. అంతకంటే ముందుగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొనే ముందుగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే దేవా సంపూర్ణులుగా మమ్మల్ని చేయండి. సంపూర్ణులుగా మేము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. అలాగే భూమి మీద నువ్వు నిర్ణయించిన పని సమర్థవంతంగా సంపూర్ణం చేసి నీ ఎదుట దేవా తలదించుకునేటువంటి వ్యక్తులుగా ఉండక తలెత్తుకొని ధైర్యంగా దేవా సిగ్గుపడనక్కర్లేనటువంటి
దేవా నీ బిడ్డలుగా మేము నిలుచున్నట్లుగా మాకు బోధించి మనం బలపరచండి, అందుకే సిద్ధపరచండి. ఆ దేవా ఆ కృప పొందుకున్నట్లుగా నీ విస్తారమైన కృపను దయచేయండి. అన్ని విషయాల్లో మీరు చూడు నడిపించండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మా ప్రభువా, మీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమం అయా చేతయో చేతగా ఇదిగో ఈ రీతిగా ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు క్షమించు. బలహీను ప్రభువా క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణ ఉంచు. నీ పరలో శుద్ధ సువర్ణ చైలం నా నిత్యం ఇంకను గొప్పగా ఉంచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి నీ ఆనంద తైలాభిషేకం నా నిత్యం ఇంకను గొప్పగా ఉంచు. ఇర్మియా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు ఇంకను ఉంచు. మత్తయి 10:1, 8, 9, 20 ప్రకారం నీ కృప నాకు ఇంకను ఉంచు. అపోస్తుల కార్యం 4:27, 28, 29, 30, 31 ప్రకారం నీ కృప నాకు ఉంచు. అయా హెస్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప నాకు మాకు దయచేయండి. నీ ఎదుట చక్కగా నన్ను మమ్మల్ని నిలబెట్టి అయా నాతో మాతో మీరు మాట్లాడి నీ ఆత్మకార్యం జరిగించి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా, నీకే వందనాలు అయ్యా. ఈ వాక్య ఉపదేశము జరగకుండా అడ్డగిస్తున్న ధారాళమైన నీ నడిపింపు రాకుండా అడ్డుగా నిలిచిన దుష్టుడు వాడి దూతలను, అలాగనే ఈ ప్రాంతాన్ని పట్టి వెరిపిస్తున్న చీకటి అంధకార శక్తులడి ప్రభావం, అలాగనే ఇదిగో ప్రభు కులానికి సంబంధించిన దేవతలు దేవుళ్ళు, అలాగే అలాగే ఇదిగో తండ్రి ఈ లోక సంబంధమైన దేవతలు దేవుళ్ళు ఎదుట వాటికి సంబంధించి దేవ హోమాలు, యజ్ఞాలు, చండ్యాలు, మహాచండ్యాలు, అంతకంటే ప్రమాదకరమైన హోమాలు, యజ్ఞాలు లేదా చిల్లంగి బాలమని చేతబడి క్షుద్ర పూజ, వీటిలో అత్యంత ప్రమాదకరమైన హోమాలు, యజ్ఞాలు, లేదంటే దేవ ఘోరాల ద్వారా, ఉత్తర దేశ మాంత్రికుల ద్వారా, దేవ అడవి ప్రాంతంలో ఉన్న అడవి జాతి వాళ్ళకి మాంత్రికుల ద్వారా, కోట శక్తులుగా నీ ప్రాంతాలు ఎవరైనా ఇదిగో దేవ అయా ఇదిగో తల్లి చిల్లని బాలమని చేతబడి క్షుద్రపూజకు సంబంధించిన ముద్దలు తెచ్చి పెట్టుకుని వాటిని ఆధారం చేసుకుని వాళ్ళ ఇళ్లలో ఉన్న పసిబిడ్డల రక్తాన్ని వాటిని చిందిస్తున్నారు. కోళ్ళ రక్తం, పంది పిల్లల రక్తం చిందిస్తుంది. దేవ చాటుల రక్తం అయా హస్త దిగ్బంధం అని చెప్పారు. ఇలాంటివి చేస్తున్నారు అన్నీ నీకు అప్పచెప్తుంది. ఇంకెంతకంటే ప్రమాదకరమైన వాళ్ళు చేస్తున్నారు. చివరి వాళ్ళ పసిబిడ్డలు ప్రాణాలు ఎడపెడతానికి సిద్ధపడి పెట్టాలనుకున్నాను. పెడతావు నిబంధన చేసుకొని దేవా నీకు అప్పచెప్తుంది. వాటి ప్రభావం అంతటిని వేస్తున్నాము. వీటన్నిటిని మత్తయి 16:18, మత్తయి 18 మహాపునరుద్ధాన శక్తిగా యేసయ్యా నీవు నాకు ఇచ్చిన అధికారం చూడు. మేమంతా కలిసి వాడినోడు ప్రభువుని యేసునామములో బంధిస్తున్నాం. వాడినోడు ప్రభువుని ఇదిగో తండ్రి నిత్య నరకాగ్నికి అప్పచెప్పేస్తున్నాం. ఇవి చేస్తున్న వారిని తీర్పుకు దేవా క్రీస్తు న్యాయపీఠానికి తీర్పు కాపాడు. దేవా నీ చేతులు కాపాడు. మమ్మల్ని దర్శించు, క్షమించు, సరి చేసుకోవడానికి ఈ చిత్తమైతే క్షమించు, రక్షించు, సంఘ సభ్యులు వచ్చి లేదా నీ చిత్తమైతే అసలు భూమి మీదే లేకుండా చంపేసి నువ్వు అనుకున్నది జరిగించాలి. నీ చిత్తమే నెరవేర్చాలి. ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తావు వాడిని పాడు చేస్తాను. నిన్ను ముట్టినవాడు నా కనుగుడిని ముడుతున్నా నాకు ఘనత వచ్చేలాగా నేను చేస్తాను. నీకు అప్పచెప్పుకున్నాం ప్రభు, నువ్వే మాకు దిక్కు సహాయం చేయి. దేవా కృపకు సహాయం చేయి. వాక్యోపదేశం ద్వారా నాతో మీరు మాట్లాడు. నా చుట్టూరు మా చుట్టూరు మేమున్న గృహం చుట్టూ, ఈ కాలనీ పట్టణము దేవా, ఈ రాష్ట్రం దేశం చుట్టూ దేవా, ఈ ఊరు చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచెలు ఈ మహిమేగాన్ని జ్ఞాపకం చేయడం సమస్తం ఆవరించు. యెషయా 51:16 ప్రకారం జ్ఞాపకం చేయడం సమస్తం
సమస్త నీ చేతిని దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6, 10 ప్రకారం ఈ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని దేవదూతను జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావచ్చు. నీ కను దృష్టి ముఖాన్ని తేజమును వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంతో ప్రకాశించి సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తము కాదు. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించని ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి నువ్వు కోరుకున్నట్లు నీ చిత్తం నలుదిక్కులు చేసిన ప్రభులు వినాలి. జక్రియ గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారం జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ దేవా అగ్ని ప్రాకారం మాతో కూడా మా చుట్టూ కూడా నువ్వు అనుకున్న జరిగించు. నీ చిత్తం నెరవేర్చి సమస్త విషయాలు కృపను గురించిన మాత్రం మహింపడు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నీ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతను స్తుతించనిస్తాం. నీ కృప హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పు నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదివారము ఆరాధన జరగలేదు, ఆదివారం రాలేదు అనుకుంటారు కొంతమంది. ఆదివారం వాక్య ఉపదేశం జరగలేదు, వాస్తవమేను. అయితే అనారోగ్య కారణాలను బట్టి ఆదివారం ఆరాధన అనేది జరగలేదు. అలాగనే కొన్ని రోజులుగా గురువారం నుంచి, అంటే పోయిన గురువారం కాకుండా అంతకుముందు గురువారం నుంచి ఎండ దెబ్బ తగలటం వల్ల వడదెబ్బలాగా ఇదయ్యి శక్తి లోపించే పరిస్థితి. ఆ శక్తి లోపం వల్ల సరిగా నిలబడటం కానీ, ఓపికతో ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా కానీ వీలు పడని పరిస్థితి. అలానే ఓఆర్ఎస్ తాగుతా అట్లానే చిన్నగా బండి నడిపిస్తూ ఉన్నా. ఈ మార్గం మధ్యలో గురువారం రోజే మరి సహోదరుడు డాక్టర్ వినోద్ గారి ఉదయం 8:30 ఫోన్ చేస్తే 8:30, 9 అప్పుడు ఫోన్ చేసి అరగంటలో వచ్చానండి. ఇంతమటికి రాలా. మరి వాళ్ళు చాలా గొప్పగా నన్ను ప్రేమిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఏం అనలేను, ఎందుకంటే ఒక వ్యక్తి ఇరుకు ఇబ్బంది ఏంటో ఆ వ్యక్తికి తెలియటానికే లాస్ట్ టైం కరోనా టైంలో చావులు ఎలా ఉంటాయో దగ్గరగా క్వారంటైన్లో చూపించాడు. అతనికి కూడా ప్రాణం మీద ఎంత తీపి ఉండాలో కూడా అతనికి చూపించాడు. అయినా బ్రతుకు మారకపోతే, బుద్ధి మారకపోతే, హృదయం మనసు మారకపోతే చేయగలిగేది మిగతా దేవుడు చూసుకుంటాడు. నేను చేయగలిగేది మిగతా దేవుడే చూసుకుంటాడు. ఒక వ్యక్తికి ఆపద అన్నప్పుడు మరి డాక్టర్ వృత్తి చేస్తూ ఉన్నాడు. మన అనుకుంటేనే పక్క అడిగింది. అంతకు ముందు కూడా అలాగనే బాగోకపోతే అయ్యా ఇలా ఉంటుందంటే ఓఆర్ఎస్ తాగు అని. ఏదో ఇరుకు ఇబ్బంది అయితే ఫోన్ చేయి వస్తా అండి. సరే ఎలా వస్తాడో రాడని చెప్పి ట్రైల్ వేస్తే రాను కూడా రాలా. వాస్తవానికి నాకు బాగోలేదు, ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోగలను, కానీ యాడికి పోయినా అయ్యే రూపాయలు. ఇతనైతే మనోడు రక్షణ పొంది ఉన్నాడు, ఇప్పుడు సేవ చేస్తాను అన్నాడు. నేను సేవకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. మరి ఇలాంటి మనసుతో ఉంటే ప్రభు ఎలా అభిషేకిస్తాడో, మరి ఎలా వాడబడతారో అది డౌట్. ఏదేమైతేనే ప్రభు కృప ఏం దూరం కాలేదు, ప్రభు ఏం దూరం కాల. ప్రభు చూడే ఉండి తన కృప చేత మరి ఎప్పటికప్పుడు అవసరమైన శక్తినిస్తూ ఇలాగ మీ మధ్యలో నిలబెడుతూ ప్రభు కృప ద్వారా ఇలాగా తన సేవలో వాడుకుంటూ ఉన్నాడు. అందును బట్టి ఆయన మహిమ కలుగును కదా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఇక ఆదివారం వచ్చేసరికి నాకు ఆరోగ్యం సహకరించిన దాని మీద
ఆరాధన కూడా జరిగించలేదు. చిన్నగా ఓపిక చేసుకొని పగటి వేళ పరిచర్కి వెళ్ళాను, కానీ వెళ్ళొచ్చిన తర్వాత ఇక కాస్తంత ఎండ తగిలితే వెంటనే నీరసం వచ్చేస్తుంది. ఇక తెలియని నీరసం అన్నమాట. నాకు నేనుగా నిలబడలేక చిన్నగా చల్లటి గాలి దోలే పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఆ ఫ్యాన్ కిందకు వెళ్ళిపోయి కూర్చోవటము, ఇక నడువులు నిలబడడం, చిన్నగా అలా వాలిపోయి కొద్దిసేపు అడ్డం పడుతుంది. ఆ గాలి తగులుతున్నంతసేపు కొంచెం ఓపిక ఉన్నట్టు, శక్తి ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఆ నుంచి కొంచెం వెచ్చటి ఆవిరి తగిలిన, ఎండ తగిలిన యథా రాజా తథా ప్రజ. ఏదేమైతేనే ప్రభు కృప చేత మరి ఇలాగూ మళ్ళీ మీ మధ్యలోకి తెచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే గడిచిన ఎండలు అంటే 2 వారాల్లో ఆ ఎండల తీవ్రత వల్ల, అలాగనే ఈ నీరసం వల్ల, ఆ వెచ్చటి ఆవిరి గాలి తగులుతూ ఉన్నప్పుడు ఇక నేను బ్రతకను, చనిపోతాను అనుకున్నాను. ఊపిరాడిన పరిస్థితి, చాలా ఇరుకైన ఇబ్బంది అయిన పరిస్థితి. అసలు ఇక అయిపోయింది. ఇక అంతా ఎప్పటికప్పుడు ఎండ ఆవిరితో కూడిన గాలి తగులుతున్నప్పుడు ఇక లేదు, అయిపోయింది, ఇక చనిపోతాను నేను అనుకున్నాను. రాత్రి వేళ కూడా భయంకరమైన ఉక్కద వల్ల నిద్రపట్టేది కాదు. 3:30, 4 దాకా నిద్రపట్టేది కాదు. ఆ టైం దాకా ఒళ్ళంతా వెచ్చగా మంటలు, భయంకరమైన పరిస్థితి. ఏదేమైతేనే ప్రభు కృప చేత చల్లటి వాతావరణం ఇచ్చాడు. అలాగనే 3 రోజులు ప్రత్యేకంగా బంధువుల ఇంటికి వెళ్ళాను. అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది. వాళ్ళు మాకు ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారు. ఆ ఏసీలో రాత్రి వేళ దాని దగ్గర ఉండటం వల్ల తిరిగి మళ్ళీ రికవర్ అయ్యి ఇలాగ మీ మధ్యలో ఉన్నాం. అదే ఏసీ కనుక లేకపోతే మాత్రం ఇక ఈ పాటికల్లా ఏ హాస్పిటల్లో పేషెంట్ గాను, లేదంటే ఇంకెక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటాను, ఇలా ఉండేవాళ్ళు. కానీ నా ప్రభు తన కృప చేత దేవుడే తోడై ఉండి మరి అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళాడు అనుకోకుండా ఒక కృతజ్ఞత కూటానికి వెళ్ళటం, ఇక అక్కడే ఆ రాత్రి వేళ స్టే అవ్వటం. ఆ రాత్రి వేళ ఆ ఏసీ దగ్గర నేను ఉండటం వల్ల ప్రభు కృప పొందుకొని, శక్తి పొందుకొని పగటి వేళ, ఆదివారం పగటి వేళ పరిచయం చేసి రావడానికి కృపనిచ్చు. ఆ సౌండ్ సిస్టమ్ పరిచయం. ఆ తర్వాత సాయంత్రానికి వచ్చేసరికి మళ్ళీ డేలా పడుతుంది బండి, ఎండ దెబ్బ. మళ్ళీ ఆ సందకాడ అట్లా అడ్డం పడితే, ఇక ఆ ఏసీ కింద అట్లా అడ్డం పడితే చివరికి ప్రభు కృపను బట్టి 3 రోజులు ఆ ఏసీ, ఆ రాత్రి వేళ ఏసీ కింద విశ్రమించడం వల్ల ప్రభు కృపను బట్టి ఇదిగో ఇలాగా మీ ఎదుటికి వచ్చాను. దేవునికే మహిమ కలుగును కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో ప్రభు పౌలు గారి ద్వారా మనతో చెప్తున్న విషయం, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుతాము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఎవరి కోసం, ఏంటి? అసలు మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారు అంటే ఆ పై వచనాలు కొంచెం చదివితే, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదాము.
ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, సర్వసాధారణంగా మనిషికి సౌఖ్యము, సుఖము, విలాసవంతమైన జీవితం, ఎక్కడ ఏది చేసినా ఎదురు చెప్పకూడదు. అలాగనే తాను అనుకున్నది తానుకు దొరికితే సంతోషపడతాడు. తాను అనుకున్నది తాను దొరికిన దాన్ని బట్టి సౌఖ్యముగా, సౌలభ్యం కలిగి చాలా ప్రశాంతంగా నొప్పి లేకుండా, శ్రమ లేకుండా, ఒత్తిడి లేకుండా, ఉక్కద లేకుండా, ఇలా పలు రకాలుగా మనిషికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో కలగకుండా చాలా ప్రశాంతంగా ప్రతి మనిషి ఉండాలని కోరుకుంటాడు. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, క్రీస్తు యొక్క సిలువను భుజానేసుకున్న తర్వాత ప్రభు అంటాడు కదా, తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని, అంటే తను కట్టడ చేసుకొని తగ్గించుకొని నా సిలువ నీడలో విశ్రమిస్తా, నన్ను వెంబడించవాలి. సిలువ నీడలో విశ్రమించటం అంటే ఏంటి? ముంగుమూరు దేవదాసయ్య గారు సిలువ నాలో ఉన్న ఎడల నాకు విలువ, కష్టాలలో అది నాకు చలువ అన్నాడు. సిలువ ఆయనలో ఉంటే విలువేంది, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సిలువ వల్ల ఆయనకు చలువేంది. భక్తుల యొక్క ఆధ్యాత్మిక అనుభవాల నుంచి పుట్టినటువంటి సామెతలవి. అలాగే అదే భక్తుడు ఇంకొక సామెత దైవజనుడు ఆత్మీయ తండ్రి ద్వారా తెలుసుకున్నాను. ఇసుక రేణువంత పాపం నీలో ఉంటే పరలోక ద్వారం నీకు తెరవబడదు అన్నాడు. అంటే వాళ్ళు ఎక్కిన ఆధ్యాత్మిక మెట్టు, ఆ ఆధ్యాత్మిక మెట్టుకు తగ్గట్టుగా ప్రభు అనుభవాల్లోంచి ఇచ్చినటువంటి విలువైన సూక్తులు, సలహాలు, సామెతలు అంటారు. సిలువ నీలో ఉంటే విలువ. ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనమా, 26, 27, 28 అక్కడ రాసి ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారంటే ఇది సువార్త కదా, మనకెట్ట అన్వయించబడుతుందంటే అక్కడ లేఖనం 2 కోణాల్లో మాట్లాడుతుంది. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారంటే ఒక కోణమేమో రక్షణ లేక పాప శాప బంధకాల చేత జన్మత కర్మత ఏలిన నాటి పాపాలు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్న వాళ్ళందరికీ ఒక కేక. అలాగనే రెండవ కేక ఏంటంటే భారం మోసుకొని పోవచ్చున్న ప్రయాసపడి, ప్రయాస అంటే కష్టపడి భారం మోసుకొని పోతున్న వాళ్ళారా. కష్టపడి భారం మోసుకొని పోయేవాళ్ళు ఎవరు? ఇంకో కోణం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య కొరకు నిందలు, అవమానాలు, వేదనలు, ఇరుకు, ఇబ్బందులు అనుభవిస్తూ ఆ సిలువ వైపు చూస్తూ, ఇందాక దేవదాసయ్య గారు చెప్పారన్నా కదా, సిలువ నీలో ఉంటే విలువ, కష్టాలలో అది నీకు చలువ. ఎలా చలువ అంటే నువ్వు వెళుతున్న ఇరుకు ఇబ్బందిని బట్టి సర్వసాధారణంగా ప్రతి స్త్రీ అయినా, పురుషుడైన, యవనస్తులైన, వృద్ధులైన, సేవకులైన, సేవకురాండ్లైన, పరిచారకులైన, సంఘ పెద్దలైన, విశ్వాసులైన ప్రతి ఒక్కరు అనే మాట ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్న ఇరుకు ఇబ్బందిని బట్టి, ఏం ప్రభువా మేమేం పాపం చేశామని,
ఏం ప్రభువా మమ్మల్ని ఎందుకు ఇలా ఎడంగా ఉన్నావు, మాకు ఎడంగా ఉన్నావు ఎందుకని? కొరహు యొక్క భక్తుడు అంటాడు, మమ్మల్ని విడనాడితేవేమి, మాతో పాటు రాకుండా నీ సేనలతో కూడా కలిసి నువ్వు రాకుండా మమ్మల్ని ఎందుకయ్యా వదిలిపెట్టావు, ఎడంగా ఉన్నావు? నువ్వే కదా అధికమైన డబ్బు ఆశ, డబ్బు మీద ప్రీతితో అధికమైన వెలకు పొరుగు వారికి మమ్మల్ని బలి పశువులు అన్నట్టు, గొర్రెలను అమ్మినట్టు అమ్మేశావు అంటాడు కొరహు కీర్తన. అంటే ఆ శ్రమ వేదన కలిగినప్పుడు ఆయన అంటాడు, వా భక్తిహీనులే బాగున్నారులేండి, దేవుని బిడ్డలు దేవుని నమ్ముకుని మేము చేస్తున్న ఈ భక్తి సాధన బట్టి మాకు ఒరిగింది ఏమీ లేదు, భక్తిహీనులే బాగున్నారు, వాళ్ళ బ్రతుకులే బాగున్నాయి, మేమున్నా మేమున్నా కానీ ఏం ఉపయోగం, వాళ్ళ బ్రతుకులే బాగున్నాయి అని చెప్పని కొరహు భక్తుడు ఏసడింపు మాటలు పలుకుతాడు. ఏసడింపు మాటలు పలికి తర్వాత అంటాడు, ప్రభువా నీలాగా తొందరపడి ఆలోచించాను కానీ, నేను ఇలా తొందరపడి ఆలోచించాను కానీ అసలు వాళ్ళకంటే నేనే కదలకుండా, చాలా చక్కగా ఉన్నానయ్యా. నేనే తొందరపడి ఇదిగో అసలు నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏందోలే అని చెప్పని తొందరపడి నోరు జారి మాట్లాడాను, ప్రభువా నన్ను క్షమించయ్యా అంటూ కొరహు భక్తుడు దేవుణ్ణి అడుగుతాడు. వాళ్ళను కాలుజారు చోటనే ఉంచావు. క్రీస్తు రక్తంలో కడగబడకుండా లోకరీతిగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, నామకార్థమైన భక్తి సాధన చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కొంచెం దేవుడు కొంచెం అటన్నట్టుగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళందరిని చూసినప్పుడు ప్రభువా నాకు కొంచెం వేదన కలిగింది. ఎందుకంటే వాళ్ళేమో చాలా సౌఖ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉన్నట్టు కనపడుతున్నారు. అసలు వీళ్ళ సంగతి ఏంటని చెప్పని నీ సన్నిధానంలోకి వచ్చి ఆలోచించగా అప్పుడు తెలిసిందయ్యా అసలు సంగతి ఏంటయ్యా అంటే, వాళ్ళు కాలుజారు చోటున ఉన్నారు. అంటే ఇంకొంచెంలో కాలు జారిపోయి కింద పడుతారు, తేడా పడిపోతారు. వాళ్ళ పతనము భయంకరము. అయితే ఆ స్థితిని నేను ఎప్పుడైతే నీ సన్నిధిలోకి వచ్చి నేను ఆలోచించగా నువ్వు దాన్ని నాకు తేటగా దాన్ని చూపించావయ్యా. ఇప్పుడు అనుకుంటున్నాను ప్రభువా వాళ్ళకంటే నేనే గొప్పగా ఉన్నాను. మనం కూడా ఈ కొరహు భక్తుడు ఎలాగైతే భక్తిహీనుల యొక్క స్థితిగతులు గమనించినప్పుడు వారు బాగున్నారని చెప్పని వాళ్ళ గురించి అనుకున్నప్పుడు ఇక అతనులైనా మనలైనా జరిగే పరిస్థితి ఏంటంటే వాళ్ళు బాగున్నారయ్యా, వాళ్ళ పరిస్థితి బాగుంది, చాలా చక్కగా ఉన్నారు. కానీ భక్తుని యొక్క అనుభవంలోంచి ఇక్కడ గమనిస్తే వారు కాలు జారే చోటు అంటే ఇంకొంచెం ఇక రెండు అట్లా అనుకుంటే జారి కింద పడిపోతారు.
వాళ్ళు కాలు జారే అనుభవంలో ఉన్నారు. నేనైతే నిత్యము కదలక సియోను కొండవలె నీ సన్నిధానంలో ఉన్నాను. శ్రమలైనా, వేదనలైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, పొరుగువారి ద్వారా నిందల అవమానాలైనా, తొందరపడి మాటలైనా, పొరుగువారి ద్వారా జరిగేటువంటి కీడైనా, వారు ఎటువంటి కీడు తలపెట్టినా కానీ నేను నీ సన్నిధిలో ఉన్నా. నిత్యము కదలక ఉండు సియోను కొండవలె నీ సన్నిధానంలో, నీ రెక్కల కింద, నా దాగుచోటుగా నీ ఉండగా నీ చాటునే నేనున్నాను. అది ఎప్పుడు అర్థమైందయ్యా నాకు అంటే, కొరహు భక్తుడు అంటాడు, నీ సన్నిధిలోకి వచ్చి నా ముందు నామకార్థంగా భక్తి చేస్తున్న వాళ్ళు, కొంత దేవుడు కొంత లోకం అంటూ బ్రతుకుతున్న వాళ్ళు, అసలు అచ్చంగా లోకస్తులను వీళ్ళందరినీ గమనించగా వాళ్ళ పని బాగుంది అనుకున్నాను. చివరికి నీ సన్నిధిలోకి వచ్చి నేను వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు తెలియపరిచిన సంగతులను బట్టి చూడగా వారికంటే నేనే దృఢముగా, స్థిరముగా, సేఫ్గా ఉన్నానయ్యా అని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, సిలువ క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి భుజాన ఎత్తబడి ఉంటుంది. ఎందుకు ఆ సిలువ ఎత్తబడుతుందంటే, ఖచ్చితంగా ఆ భారం అనేది నీ మీద లేకపోతే నువ్వు నడవలేవు. ప్రభు కోరుకున్నటువంటి పద్ధతుల్లో, ప్రభు ఆశించినటువంటి మార్గంలో నువ్వు నడవాలంటే, ప్రభు కలలుగన్నటువంటి స్వరూప్యం నీలోకి రావాలంటే ఖచ్చితంగా ఆ సిలువ అనేది నీ భుజాన మీద ఉండాలి. దాన్ని ఖచ్చితంగా ఆ భారము నువ్వు మోయాలి. ఆ భారము నువ్వు మోయాలి. అలాగనే ప్రభు ఎలాగైతే సిలువుకు అంట కొట్టబడినాడో, మనము కూడా అన్ని విషయాలలో కోపం, గర్వం, అహం, దేవునికి నచ్చనటువంటి అవలక్షణాలన్నిటి విషయంలో, అన్ని విషయాల్లో సిలువ వేయబడాలి. ప్రతి విషయంలో ఇది దేవునికి నచ్చదనుకుంటే దానికి సిలువ వేయబడాలి. సిలువ వేయబడటం అంటే చంపబడటం, శపించబడిందిగా మార్చటం. ఇక దాంట్లో జీవం ఉండకూడదు. సిలువ వేసేసామంటే ఇక అది అసహ్యమైనది, ఇక అది మరణానికంటే చంపివేయబడాలని అర్థం. ఇటు సిలువ అన్ని విషయాల్లో ప్రభువుకు నచ్చినటువంటి ప్రతి విషయంలో సిలువ వేయబడుతూ, అలాగనే సిలువ అనే భారాన్ని మోసుకొని వెళుతూ, ఆయన సిలువ నీడలో విశ్రమిస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన కృప కోసం ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఆయన కృప కోసం ఆయన పాదాలు పట్టుకొని ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి. సాగిపోతున్నప్పుడు ఎదురవుతున్న ప్రతి అనుభవంలో ఒక శ్రేష్టమైన పాఠాన్ని ప్రభువు నేర్పుతాడు. భక్తుడైన పౌలు గారు ఇక్కడ తనతో పాటు ఉన్న పరిశుద్ధులను కలగలుపుకొని చెబుతున్న మాట, క్రీస్తు యేసు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమలు విస్తరించుచున్నాయంట వాళ్ళకి. ఆ శ్రమలను బట్టి కూడా యేసు ప్రభు వారి ద్వారా కలిగేటువంటి గొప్ప ఆదరణ కూడా విస్తరిస్తూ ఉన్నది. మనం శ్రమ పడటానికి, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడం. ఇప్పుడు పౌలు భక్తుడు అంటాడు, యేసయ్య కోసం నేను శ్రమ పడతాను, అవసరమైతే ప్రాణం కూడా పెడతానయ్యా. ఓ చోట అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అయినా కానీ నేను తొందరగా వెళ్ళిపోయి యేసయ్య దగ్గర ఉండాలని ఆశగా ఉంది. అసలు అది ఎంత తొందరగా వస్తే అది అంత మంచిది అనిపిస్తుంది. కానీ నేను అలా వెళ్ళిపోతే మీకు సరైన అటువంటి ఉపదేశము, మార్గం చూపించేవాళ్ళు ఇక్కడ లేరు. నా దారి నేను చూసుకొని వెళ్ళిపోతే క్రీస్తు సంఘానికి అవసరమైనటువంటి శ్రేష్టమైన ఆహారం అందించేవాళ్ళు లేరు. ఆ శ్రేష్టమైన ఆహారం అందించాలటానికే ప్రభు యొక్క ఆత్మ అతని మీద పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ ఇరుకైన, ఇబ్బంది అయిన, చుట్టూ ఉన్న ఆ ప్రతికూలమైన పరిస్థితులు, ఆ పరిస్థితులన్నింటిలో కూడా పౌలు భక్తుడు అంటాడు,
మీ నిమిత్తమై నేనుండుట ప్రభు చిత్తమై ఉన్నది. అందుకనే నా కోరికను కొంచెం అణుచుకుంటున్నానని భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. కారణం ఇదే 2 కొరింథీ పత్రికల్లో పౌలు గారు ఎలాంటి భయంకరమైన శ్రమలు అనుభవించాడో రాయబడి ఉంది మాట. 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం కాడ నుంచి 23వ వచనం కాడ నుంచి 33వ వచనం వరకు కూడా పౌలు గారు ఎలాంటి శ్రమలు అనుభవించాడు అక్కడ రాయబడి ఉంది. అలాంటి శ్రమలు గనక మనకు తగిలితే ఒక్కళ్ళం కూడా దొరకం. పిట్టలకు గురిపెట్టి వదిలిపెట్టిన బుల్లెట్ గుండు గనక వదిలేస్తే, అలా గురిపెట్టి వదిలేశాడు అనుకో, ఆ దానికి కూడా దొరకమన్నమాట. మనం అంత భయంకరమైన శ్రమలు అనుభవించాడు ఆయన. అసలైతే కుక్కని ఈడ్చుకొని లాక్కపోయారు. దానికంటే ముందు రాళ్లతో కొట్టారు. చచ్చాడురా వీడు అనుకొని, కుక్క చనిపోతే భుజాన్ని వేసుకొని పోతామా? దానికి కాలుకు ఒక తాడు కట్టి నేల మీద అంతే ఈడ్చుకుంటా లాక్కొని వెళ్ళి ఊరు బయట తీసుకెళ్ళి పడేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలాగనే పౌలు గారిని రాళ్లతో కొట్టి నిద్రముద్దగా మారిపోయాడు. చచ్చాడు అనుకున్నాడు. చచ్చాడు వీడు అనుకున్నారు వాళ్ళంతా. ఊరు వెలుపలకు తీసుకెళ్ళి ఈడ్చి పడేశారట. కుక్కని ఈడ్చుకొని తీసుకెళ్ళి పడేసినట్టుగా పడేశారు. అయినా ప్రభు కృపచేత తమాయించుకొని లేచి ఆ గాయాలు కొంచెం అట్లట దులుపుకొని, ఓ పక్క ఎండిపోయిన నెత్తురు అక్కడక్కడ అయిన గాయాల మీద ఉంది. ఆ నెత్తుటి గాయాలు అట్నే ఉంచేసుకొని, మరో పక్క రక్తం కారుతుంది, అయినా సరే అట్నే ఉంచుకొని, ఏ సమాజంలో దేవుని మాటలు ప్రకటిస్తుంటే రాళ్లతో కొట్టబడి కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి బయటపడేశారో, తిరిగి మళ్ళీ అదే సమాజంలో పోయి అదే ప్రజల మధ్యలో నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. తాను ఎదుర్కొన్నటువంటి అనేకమైన అనుభవాల సారాంశము ఇక్కడ చెప్తా ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించుచున్నావో, యేసయ్య పడ్డ శ్రమలు మేము కూడా అనుభవిస్తున్నామని చెప్పని ఇక్కడ భక్తుడు తనతో పాటు ఉన్న వాళ్ళని కలుపుకొని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనము కూడా శ్రమలకు సిద్ధపడాల. రానున్న కాలం అంతా గడ్డు కాలం. ఇప్పుడు వచ్చిన ఆయన గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్లు రద్దు చేస్తాం, బీసీ రక్షణ అనే బిల్లును రద్దు చేస్తాం, అలాగనే ముస్లిమ్స్ యొక్క రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ముస్లిం జనాంగానికి 12:30 నుంచి 1 గంట వరకు, అంటే అరగంట నమాజు టయాన్ని రాజ్యాంగం ద్వారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఆ వెలుసుబాటు కలుగు చేశారు. ఆ వెలుసుబాటు కలుగు చేస్తే ఈ మహా ఉదండులు మేతగాళ్ళు అన్నమాట వీళ్ళంతా. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, లాస్ట్ టైం ఎలక్షన్కు ముందుగానే ముస్లిమ్స్ యొక్క ఆ పార్లమెంట్లో రాజ్యసభలో ఎవరైనా ముస్లిం జనాంగం ఉంటే ఆ 12:30 నుంచి 1 గంట వరకు నమాజ్ టయాన్ని రద్దు చేస్తున్నా అని చెప్పని బిల్లు తెచ్చేశారు. అది అయిపోయింది. ఇక ఈసారి కనుక ఇప్పుడు వచ్చారు కదా, కేంద్ర ప్రభుత్వం చేయబోయే గొప్ప కార్యాలు ఏంటంటే, కేవలం క్రైస్తవులనే దృష్టిలో పెట్టుకొని, ముస్లిం జనాంగాన్ని దృష్టిలో పెట్టుకొని
క్రైస్తవులకేమో ఆదివారం సెలవును రద్దు చేస్తున్నా అని చెప్పని మొన్న రిజల్ట్స్ వచ్చే ముందుగా ఇంకొక రోజులో రిజల్ట్స్ వాళ్ళ యొక్క గెలుపు ఓటముల యొక్క లెక్కింపు సంగతి వచ్చేదానికంటే ముందుగా అంటే 2వ తారీఖున ఆ పోస్టును రిలీజ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ పుణ్యమంట ఆదివారం సెలవు వచ్చింది క్రైస్తవులకు. దానివల్ల ఇతరులకు ఏం లాభం లేదు, క్రైస్తవులకు మాత్రమే. ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిందన్న. నేను మొన్న ఒక వీడియో, ఒక చిన్న పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా పెట్టాను. ఇండియాకు సంబంధించిన ఒక వ్యక్తే ఇప్పుడు వీళ్ళు చేసే పని చేసినట్టుగా చేశారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఎలా అంటే సెలవు లేకుండా వారికి పని దినాలని పెట్టారు. వాళ్ళల్లో ఒక ఆయన పోరాటం సలిపి పోరాడి చివరికి ఆదివారం సెలవు దినంగా ప్రకటించేలాగా ఆ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి గెలిచి ఆదివారం సెలవు దినాన్ని పొందుకున్నాడు. భారత జాతికి దాన్ని అంకితం చేశాడు. భారతదేశంలో ఉన్న ప్రజలకు దాన్ని అంకితం చేశాడు. బాగుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేస్తున్న మార్పు ఏంటంటే ఇది బ్రిటిష్ వాళ్ళ కలిగిందంటారు. అది మన భారతదేశంలో ఉన్నవాడే పోరాడి ఆదివారం సెలవు తెస్తే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పెట్టారు? బ్రిటిష్ వాళ్ళు పెట్టల. మన భారతదేశంలో ఉన్నవాళ్ళు బచ్చంలాడి పోరాడితే ఆదివారం సెలవు. వీళ్ళు పోరాడుతున్న దాన్ని బట్టి ఇక ఎంత చెప్పినా వినట్లేదని చెప్పని ఆదివారం సెలవు దినానిగా ప్రకటించేశారు బ్రిటిష్ వాళ్ళు. కోరింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు కాదు, క్రైస్తవులు కాదు. భారతదేశంలో ఉన్న హైందవ సాంప్రదాయాలు బ్రతుకుతున్న కొంతమంది స్వాతంత్ర సమరయోధుల్లో అటువంటి ఆ లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్టు కొంతమంది పోరాటం సలిపితే ఆదివారం సెలవు వచ్చింది. ఇప్పుడు ఈ ఆదివారం సెలవును తీసేయబోతున్నారు. కొంతమంది మా పార్టీ వచ్చిందని గొప్ప సంకలు గుద్దుతూ ఉన్నారు. కష్టకాలం మొదలైంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అణగారి జాతుల వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా రావాల్సిన రాజ్యాంగం ద్వారా వచ్చేటువంటి సకల గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి అన్ని సదుపాయాలు, అన్ని వర్తింపులు, అన్ని సబ్సిడీలు మొత్తం ఒక్కసారిగా క్యాన్సిల్ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు సంతోషించాలి నువ్వు అసలు వాస్తవంగా నిజం తెలిసి గ్రహింపు కలిగిన వ్యక్తి అయితే అయ్యో తొందరపడి ఎందుకు ఓటేసామని చెప్పని ఆడవాలి. ఇప్పుడు రేపు జరగబోయేది అదే. ఎస్సీ ఎస్టీలకు అణగారి జాతి వాళ్ళు అనమాట. ఎస్సీ ఎస్టీ అంటే అణగారి జాతి వాళ్ళు, గుర్తింపు కూడా లేనటువంటి చాలా లోయర్ క్యాస్ట్ వాళ్ళు. ఈ లోయర్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేటువంటి గవర్నమెంట్ ద్వారా వచ్చే సబ్సిడీలు, గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి లోన్లు, పిల్లలు చదువుతున్నప్పుడు వచ్చే రాయితీలు, లోన్ అప్లై చేస్తే సగానికి సగం, 1,50,000, 75,000 కూడా పోయే సబ్సిడీలు ఉన్నాయి. 25,000 రూపాయలు కట్టే లోన్లు కూడా ఉన్నాయి. 1,25,000 కట్టే లోన్లు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా రాజ్యాంగం నిర్మించబడితే ఆ రాజ్యాంగంలో ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ మార్చాలని అసలు అంబేద్కర్ ఎవడు? మా వాళ్ళు మేము స్వాతంత్రంలో పోరాడామని చెప్పని అంటారు. అసలు విచిత్రం ఏంటంటే 200-300 సంవత్సరాల నుంచి ఈ ఆదివారం సెలవు దినాలు ప్రకటిస్తా కంటిన్యూ అవుతుంది బ్రిటిష్ వాళ్ళ ద్వారా అని చెప్పి అంటారు. 200-300 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుందంటే మరి స్వాతంత్రం వచ్చే ఎన్ని సంవత్సరాలు? అసలు తెలివి ఉండొద్దు. స్వాతంత్రం వచ్చే 75, 76, ఇప్పుడు 77, 78 వస్తున్నట్టుంది. స్వాతంత్రం వచ్చే ఇలా ఉంటే
సిల్వర్ జూబిలీ అంటారు, 75 సంవత్సరాలు దాటింది అనుకుంటున్నా. మరి 200-300 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఈ ఆదివారపు ఆరాధన, ఆదివారము సెలవు దినాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పని మన భారతదేశ ప్రధానమంత్రి మాట్లాడుతుంది. యాడ అన్యాయం చూడండి, భయంకరమైన అన్యాయం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. ఎస్సీ ఎస్టీలకు వచ్చే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తూ ఉన్నారు. ఆదివారం సెలవు తీసేసి శుక్రవారం సెలవు, అంటే వాళ్ళ హైందవ సాంప్రదాయ ప్రకారం శుక్రవారం వ్రతాలు చేసుకుంటారు. ఆ వ్రతాలకు అనుగుణంగా పీఠాధిపతులు చెబుతున్న దాన్ని బట్టి ఈ ప్రధానమంత్రి నడుస్తూ ఉన్నాడు. మరి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ప్రభుత్వం చేయబోతూ ఉంది. మరి ఈరోజు ప్రధానమంత్రి రాజీనామా చేశాడు. మరి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాలి, ఎన్నిక చేసుకోవాలి వీళ్ళంతా కలిసి. మరి ఎవరిని ముందుకు తీసుకొచ్చారో, ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళు మాత్రం పీఠాధిపతుల చేతుల్లోనే ఉంటారు. ఆ శివశక్తి మహాసేన, హిందూ పరిషత్, ఇలా పెద్ద పెద్ద ట్రస్టులు ఉన్నాయి. ఆ ట్రస్టులు వాళ్ళు చెప్పినట్లుగా అన్నిటికంటే ముఖ్యంగా పీఠాధిపతులు ఉన్నారు, మతాధిపతులు ఉన్నారు. హైందవ సాంప్రదాయంలో వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వింటారు. మణిపూర్లో అంత భయంకరముగా చిత్రహింసలు పెట్టి క్రైస్తవులను చంపుతూ ఉంటే నోరు మెదపల ఈ ప్రధానమంత్రి. కేంద్రంలో హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఉన్నాడు, అతను నోరు మెదపల. అదేమంటే గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఈ గొడవలు జరిగాయి, అప్పటి నుంచే ఉన్నాయి అంటున్నాడు. కానీ దీన్ని మేము ఖండిస్తున్నామనే మాట రాట్లా. రేపొద్దున నీళ్ళల్లో గాన ఎవరిళ్ళలో అయినా, మా ఇళ్ళల్లో అయినా, మీ ఇళ్ళల్లో అయినా, ఎవరిళ్ళలో అయినా ఎవడు చచ్చినా కానీ మేము రాం అనుకుంటా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, కాషాయపు కండువాలు పట్టుకొని మందిరాల మీదకి ఎగబడతారు. చంద్రబాబు చెబుతా ఉన్నాడు, ఈ మందిరాల సంగతి తేలుస్తాము, మతాలు మార్పు చేస్తున్నారు, బాప్తిస్మాలు విచ్చలు విడిగిస్తున్నారని. పాపం ఆ మంచోడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, వాళ్ళ పిల్లగాడు వాళ్ళకు సంబంధించిన నాయకులందరూ కూడా మాట్లాడారు. మందిరాల సంగతి, ఎవరెవరికి ఎక్కడ మందిరాలు పర్మిషన్ ఇచ్చారో, అసలు ఏ పర్మిషన్ ద్వారా మందిరాలు కట్టారో లెక్క తేలుస్తా, నేను వస్తే వాళ్ళ సంగతి తేలుస్తా అని చెప్పని వచ్చాడు ఆయన. ఇక రేపొద్దున్న నుంచి ఇక మందిరాలు పరిచర్యలు, మందిరానికి వెళ్ళి మేము ఏసై నమ్ముకుంటున్నాం అనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. హైందవ సాంప్రదాయంలో నుంచి క్రీస్తు రక్తంలో కడగబడి మందిరాలకు వెళ్తా మేము దేవుని బిడ్డలం అనేవాడి దగ్గరికి కూడా ఆర్ఎస్ఎస్ వాడు జెండాలు పట్టుకొని, కాషాయపు జెండాలు, రాముడు గుర్తు పెట్టుకొని, రాముడు బొమ్మ పెట్టుకొని, సీతారామ లక్ష్మణులు అనే బొమ్మ పెట్టుకొని వాడు జెండాలు పట్టుకొని వచ్చడం మందిరాల కాడికి. చర్చిలు పైకెక్కి జెండాలు కడతారు, చర్చి లోపల పోయి ఆ ఫర్నిచర్ ధ్వంసం చేస్తారు, సౌండ్ సిస్టమ్, ఆరాధన జరుగుతుంటే అల్లరిగా మాట్లాడతారు. ఇక ఇక్కడ నుంచి అది విచ్చలవిడైపోద్ది. ఇక ఈ 5 ఏళ్ళు కేంద్రంలో అదే గవర్నమెంటు, ఇప్పుడు వాళ్ళ పంచన చేరిండు. ఇప్పుడు వచ్చిన ఆయన సీట్లు గెలుచుకున్న ఆయన, ఇప్పుడు ఆయన కూడా అదే రకంగా ఇప్పుడు క్రైస్తవుల మీద విరుచుకుపడితే అందుట్లో అక్కడక్కడ కొంతమంది దైవజనులు ఫలానా నాయకుడికే ఓట్లేయండి, ఫలానా నాయకుడి వల్లే మేలు జరుగుతుందని కూడా తొందరపడి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కొంతమంది సహోదరులు ఏకంగా పాటలు కూడా రాసి పాడారు. ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేస్తారు ఖచ్చితంగా. వీళ్ళు ఇక్కడ ఈ గవర్నమెంట్ టార్గెట్ చేయకపోయినా కేంద్ర గవర్నమెంట్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఎవడో ఒకడు ఉంటాడు తెలుగు వచ్చినోడు, ఫలానా వ్యక్తి మాట్లాడుతుంది ఏంటంటే ఎవడో ఒకడు ఉంటాడు దోలోడు. ఈ మతం బట్టి మతాలు మారుస్తున్నారని చెప్పని క్రైస్తవులు అంటే నచ్చనటువంటి మతోన్మాదులు ఉంటారు.
వాళ్ళు కాస్త పీఠాధిపతులకు ఇస్తారు, వాళ్ళు కాస్త దేశపోయి పెద్దవాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కాస్త దేశపోయి అట్లా ఎట్లయినా స్ప్రెడ్ అవుతుంది ఇది ఖచ్చితంగా. ఇప్పుడు పరిస్థితి ఏంది? మందిరాల మీదకి ఇక దాళ్ళకు వస్తారు. ఇక శ్రమలకు సిద్ధపడాలి. ఇటు వీళ్ళు ఇట్లా దాడి చేస్తూ ఉంటారు, మరో పక్క అఘోరాలు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు ఉన్నారు. రహస్యంగా మంత్ర ప్రయోగాలు కూడా క్రైస్తవుల మీద, ముస్లిం జనాంగం మీద, ఆ మందిరాల మీద, సేవకుల మీద, వారి ప్రయాణాల మీద, బైకుల మీద అత్యంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలు. ఏంటంటే యాక్సిడెంట్ పూర్వకంగా చనిపోవాలా, మేము కనపడకూడదు అనుకుంటారు చాలామంది. వాళ్ళెవరో తెలుస్తానే ఉంటుంది, వాళ్ళెవరో తెలుస్తుంది. సేవకుడికి ఫలానా వ్యక్తులు మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు, లేదు వాళ్ళకు సంబంధించిన కులానికి సంబంధించిన దేవుళ్ళు, దేవతలు ఇక చాలా ఉన్నారు. వాళ్ళ ఎదుట కోళ్ళను బలిచ్చేవాళ్ళు ఉన్నారు, పంది పిల్లలను, పందులను బలిచ్చేవాళ్ళు ఉన్నారు, మేకను, గొర్రెను పొటేలను బలిచ్చేవాళ్ళు ఉన్నారు, దున్నపోతును బలిచ్చేవాళ్ళు ఉన్నారు, అడవి ప్రాంతంలో దొరికే ఆ జంతువులను బలిచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాకపోతే చిట్ట చివరికి వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డల యొక్క చేతులు కోసి ఆ చేతుల్లోంచి చింది ఆ రక్తాన్ని వాటి ముందు పెడతారు. చాటలో రక్తం పట్టి నిమ్మకాయలు పెడతారు. చేతబడికి సంబంధించిన ముద్దలు తెచ్చి షట్కం ఆకారంలో ఏ వ్యక్తినైతే గురి చేస్తారో ఆ వ్యక్తి షట్కం ఆకారంలో కనపడాలి. ఎలాగంటే మీకు ఈజీగా అర్థమయ్యే ఒక చిన్న విషయం చెప్తాను. అష్ట దిగ్బంధం అని చెప్పని కూడా చేస్తూ ఉంటారు. ఇది మాంత్రికులు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, చిల్లంగి బాలమని చేతబడి క్షుద్ర పూజ చేసేవాళ్ళు చేస్తారు. ఎప్పుడు చేస్తారయ్యా ఇదంటే వాడికి అమావాస్య రోజు ఇది అనుకూలం. వీళ్ళందరికీ ఎంత చెప్పినా కానీ నమ్మని పరిస్థితి అవుతుంది. అమావాస్య నాడు, పున్నమి నాడు కొమ్ము వదండ్రా, అది ఇజ్రాయేలీలకు కట్టడ, అది పండుగ ఆచరించే దినం అన్నాడు. ఈ లోక సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కడికి ముసుగేస్తారు. అమావాస్య రోజు ముసుగేసి గర్భాలయం ద్వారాలు మూసేస్తారు. అమావాస్య వీడిపోయిన తర్వాత మళ్ళీ అయ్యగారు లోపలికి పోయి ఆ గర్భాలయం మొత్తాన్ని వాళ్ళకి తెలిసిన మంత్రాలతో ఆ నీళ్లను మంత్రించి ఆ గర్భాలయం అంతా శుభ్రం చేసుకొని ఆ విగ్రహాన్ని కూడా శుభ్రంగా గడుక్కొని ఆ తర్వాత అన్ని అలంకరణ చేసి పాలాభిషేకం చేసుకొని తిరిగి మళ్ళీ పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు. ఇది ఈ లోక సంబంధమైన విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళకి అమావాస్య అంటే వాళ్ళకి ఏ శక్తి పనిచేయదని మాంత్రికులకు తెలుసు. కానీ ఆ అమావాస్య రోజే యేసయ్య ఇంకా మహాశక్తిగా పనిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అదే మాట రాసి ఉంది. ఈ దరిద్రులకు అది తెలియదు, ఎన్నోసార్లు చెప్పుకుంటా, కానీ వాడు మాత్రం మాట వినట్లా. మొత్తానికి ఏదో మంచి ఆఫర్ ఉన్నట్టుంది వాడి ఇంటి మొత్తానికి. ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టడు. యేసయ్యతో కానీ, యేసయ్య పనితో కానీ, యేసయ్య సేవకుడితో కానీ, యేసయ్య రక్తంలో కడగబడ్డ వాడితో కానీ ఎవడైనా వ్యతిరేకంగా పెట్టుకున్నాడా వాడు ప్రభు చిత్తమైతే మారు మనసు పొంది అదే సంఘంలో ఎవడితో పెట్టుకున్నాడో ఆ సంఘంలో సభ్యుడన్నా కావాలి, లేదా అసలు భూమి మీదే లేకుండా చంపబడతాడు. యేసయ్యతో పెట్టుకుంటే ఈ రెండే వస్తాయి. ఒకటి రక్షణ పొంది సంఘ సభ్యుడు అవటమా, లేదంటే ఏకంగా వాడి ఇంటి ముందు శవాలు పండేస్తారు. ఇక వారికి శవయాత్రలే వాడి ఇంటి ముందు, పసిబిడ్డ మొదలుకొని పెద్దల వరకు మొత్తాన్ని ఇక వరుస పెట్టి చంపేస్తాడనమాట.
ఏసైతో పెట్టుకున్న ఏసై పనితో కానీ, సంఘంతో కానీ, దేవాలయంతో కానీ, బోధతో కానీ, క్రీస్తు రక్తంలో గడకబడ్డ విశ్వాసితో అయినా, పరిచారకులతో అయినా, సంఘ పెద్దలతో అయినా, సేవకులతో అయినా పెట్టుకుంటే పట్టే గతి అదే, మారదదిక. వాడు మార్పు చెంది రక్షణ అన్న పొందాలా, ఆ సంఘంలో సభ్యుడన్నా కావాలా, లేకపోతే ఏకంగా ఇక వాడికి పాడే కడతాడు అన్నమాట. అదే జరుగుద్ది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. కీర్తనాకారుడు ఒక మాట రాస్తాడు, అమావాస్య నాడు కొమ్ము ఊదండి. మనము పండుగ ఆచరించు 81వ కీర్తన 3వ వచనంలో అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అంటే, కొమ్ము ఊదటం అంటే ప్రార్థన చేయండి, స్తుతించండి, ఆర్భటించి ప్రభువును ఆరాధించండి అని. మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు అంటే పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి. అప్పుడు కూడా ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి, ఆర్భటించండి. అది ఇజ్రాయేలీలకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఇజ్రాయేలీలకు కట్టడంటే విధిగా చేయవలసిన పని. అది చాలామంది అంటారు, మాకు ఇది దసరా వచ్చినప్పుడు దస్తం అంటారు. దస్త్రం ఖచ్చితంగా సంవత్సరం మొత్తం లెక్కలు చూసుకుంటారు. ఇది వాళ్ళకు కట్టడది, వ్యాపారస్తులకు. ఒక్కొక్క కులానికి, ఒక మతానికి ఒక ఆచారం ఉండేది, ఖచ్చితంగా మేము చేయాలంటారు. అది వాళ్ళు పెట్టుకున్నది. కానీ ఇప్పుడు నేను చదివినటువంటి 81వ కీర్తన 3వ వచనంలో చెప్పబడ్డ మాటలు అది దేవుడు నిర్ణయించింది. ఈ మాంత్రికులకి ఏంటంటే, ఆ లోకంలో ఉన్న వాటికి మళ్ళీ ఈయన కూడా శక్తులు లేకుండా బలహీనుడు అనుకుంటున్నారు. అసలు వాటిని పెట్టిందే దేవుడు రా బాబా, పనికి మాలిందానా, అవి పెట్టింది దేవుడు. నీ నుంచి ఇల్లు మొత్తం నాశనం అవుతుంది. అహబ్ యెజెబెల్ అనేవాళ్ళు మంచోళ్ళు ఉన్నారు బైబుల్లో. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గంగా బ్రతికిన దాన్ని బట్టి ఆడగూతురు, ఆ ఇంటి ఇల్లాలు, దానికి ఏ పోయాగాలం వచ్చిందో తెలియదు. భయంకరమైన దేవునికి వ్యతిరేకంగా భర్తకు సలహాలు ఇచ్చింది, కడుపును పుట్టిన బిడ్డలకు సలహాలు ఇచ్చింది. కొంతమంది మాంత్రికులను పెంచి పోషించుకొని వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా మంత్రప్రయోగాలు ప్రజల మీద చేయించింది. చిట్ట చివరికి మెడిరిగి నెత్తురుగక్కి చచ్చింది. అది చావటమే కాదు, భర్తను కోల్పోయింది. ముందు భర్త ఇంటికి దేపోయిన భర్తను కోల్పోయింది. ఆ తర్వాత ఇది చచ్చింది. కడుపును పుట్టిన 70 మందిని తలలు నరికి గంపలో పెట్టి తెచ్చారు. 70 మంది కుమారుల యొక్క తలలు గంపలో పెట్టి తెచ్చిపెట్టి, అంటే ఇంటిల్లో మొత్తాన్ని అది కోల్పోయింది. దాని యొక్క మూర్ఖత, దాని యొక్క చండాలమైన పని వల్ల అది తెచ్చిపెట్టుకున్నది. ఒక్కొక్క ఇంటికి ఆడగూతురే శాపంగా మారిపోతాయి. కొన్ని కుటుంబాలకు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్త్రీలు ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతో కీడు తెచ్చిపెట్టారు. ఇంకా తపన అనగట్ల ఉన్న మొగుడు చచ్చాను, కడుపును పుట్టిన కొడుకులు చచ్చాను, మనవ సంతానం చచ్చాను, అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా ఎవడికి మంపు దిగదు. ఆ శక్తులన్నీ రివర్స్ అయ్యాయి, మీ మీదే పడతాయి. చేతబడికి సంబంధించిన ముద్దలు తెచ్చి పెట్టుకున్నారు ఇళ్లలో కాదు, అవి మొత్తం మీకే రివర్స్ అయ్యాయి. ఎవడికి తాగలు, మీరు అనుకున్నవాడు ఎవడికి తాగలు. అవి మీ ఇంటిలో మొత్తాన్ని చుట్టేస్తాయి. అవి రివర్స్ అయితే చేసే పని అదే. ఎవడో కూడా చంపాలి. రివర్స్ అంటే చాలు, పోయి వాళ్ళ ఇళ్ళ మీద పడతాయి. ఎవడైతే చేపిస్తున్నాడో వాళ్ళ ఇళ్ళ మీద పడతాయి, వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటాయి. వాళ్ళకు సంబంధించిన పెద్దలు మొదలుకొని పిల్లల వరకు మొత్తాన్ని వరుస పెట్టి చంపుతాయి. అయ్యే చేయగలిగేదేం లేదు. నువ్వెంతగా క్రూరంగా వస్తావో ప్రార్థన కూడా అంత క్రూరంగా చేస్తాడు క్రైస్తవుడు. పొరుగువాడిని ప్రేమించమన్నాడంటే ప్రేమించాం. ఇప్పుడు మా ప్రాణాలే తీయటానికి నువ్వు దిగితే దేవుడికి కూడా అంతే అప్పచెబుతాం. ప్రభువా క్షమించనే చెబుతాం నీ చిత్తం అయితే. లేదా అసలు భూమి మీద ఉంచి మాకు చంపిపోడు నువ్వు.
వాళ్ళ చావు ఇంకొకడు భయం పుట్టాలి, ఆ రకంగా చంపు ప్రభు అని ప్రార్థన చేస్తాం. మొగమాటమే ఉండదు. నీ ప్రాణం లాంటిది కాదా? నీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు లాంటివి కావా? పొరుగువాడి ప్రాణాలు. నీకు ఒక న్యాయమను, పక్కనోడికి ఒక న్యాయమా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మీకు ఒక విషయం చెబుతానని ఇటు వచ్చాను. షట్కం అనే ఆకారంలోకి ఒక ఇల్లైనా ఒక వ్యక్తి అయినా రావాలంటే వాళ్ళకు సంబంధించిన ఇళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటారు. ఆ ఇళ్లలో చిల్లంగి బాలమని చేతబడి క్షుద్రపోయిలకు సంబంధించిన ముద్దలు ఆ ఇళ్లలో పెడతారు. ముగ్గు గీయటానికి చుక్కలు పెడతారుగా, ఆ చుక్కల ఆకారంలో వీటిని పెడతారు. ఆ ఇల్లు కానీ ఆ వ్యక్తి కానీ ఆ షట్కం మధ్య భాగంలోకి వచ్చేలాగా. ఇది ఎలా అంటే నీకు ఇంకా సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. క్రిష్ 1, క్రిష్ 2 సినిమాలు చూసిన వాళ్ళకి అర్థమైంది. అతని దగ్గర ఒక పెన్సిల్ లాంటిది ఉంటుంది. అవి ఆయా ప్రాంతాల్లో పెడతాడు. పెట్టి వాటి మీద సూర్యరశ్మి పడితే ఆ లేజర్ కాంతి వల్ల ఒకదానికొకటి 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 ఆ లేజర్ కాంతి వెళ్ళిపోయి తగులుతుంది. తగలటం వల్ల మహా విస్ఫోటనం అనేది గొప్ప వెలుగు లాంటిది పుట్టుద్ది. అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ షట్కం గీసేటప్పుడు కూడా చుక్కలు పెడతారు. అలాగనే క్షుద్రపోలు వీటికి సంబంధించిన ముద్దలు కూడా ఏ ఇల్లు అయితే టార్గెట్ పెడతారో, ఏ మందిరమో, ఏ వ్యక్తి అయితే, ఏ సేవకుడైతే టార్గెట్ పెడతారో వాళ్ళ మధ్యలోకి రావాలి. ఈ ముద్దలు ఆయా ఇళ్లలో ఉండాలి. అవి ఉన్నప్పుడు ఈ ముగ్గు కలిపేటప్పుడు మధ్యలో గీస్తారు. అలాగనే క్రిష్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. క్రిష్ 1, క్రిష్ 2 సినిమా చూసిన వాళ్ళకి అతను చివరిలో ఆ పెన్సిల్ అన్నీ ఒక చోట పెట్టి ఆ సూర్యరశ్మి వచ్చి దాని మీద పడితే ఆ లేజర్ కాంతి ఒకదానికొకటి 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 తగలటం వల్ల మహావిస్ఫోటనం పుట్టి గొప్ప వెలుగు, విద్యుత్ అనేది గొప్పగా ఉత్పత్తి అయింది. ఆ లాజిక్ను వీళ్ళు ఉపయోగపెట్టి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అష్టదిగ్బంధం అన్నా, లేదంటే ఈ చేతబడి చిల్లంగి బాలమని క్షుద్రపులకు సంబంధించిన ముద్దలు. అది ఈ ఒక్క చోటే కాదు, ఈ ప్రాంతంలో కూడా ఉన్నాయి. అది ఈ ఒక్క చోటే కాదు, భారతదేశ వ్యాప్తంగా అఘోరాల ద్వారా, గుప్త నిధులు తీసే మాంత్రికుల ద్వారా, గొప్ప గొప్ప వీడు మంచి పనుడ్రా మాంత్రికుడు అన్న వాళ్ళందరికీ కూడా లక్షల రూపాయల డబ్బులు పోసి ఈ ప్రభుత్వం మీద, రాష్ట్ర భారతదేశ ప్రభుత్వాల మీద తిరగబడకుండా మాంత్రిక ప్రయోగాలు ప్రజలందరి మీద జరుగుతుంది. మరి ముఖ్యంగా వీళ్ళకి టార్గెట్ ఎవరంటే క్రైస్తవులు, ముస్లిం జనాంగం. వీళ్ళే టార్గెట్. వీళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ యొక్క బిడ్డలు, ఆడపిల్లలైన మగపిల్లలైనా, పిల్లల్లో పెద్దోళ్ళైనా, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారైనా, సేవకులైతే మరి ముఖ్యంగా వారి కడుపును పుట్టిన బిడ్డలు ఇక తేడా పడిపోవాలి.